హాయ్ అండి. ఈ యొక్క వీడియోలో పత్తి పూత సమయంలో ప్రధానంగా స్ప్రే చేయవలసిన 3 మందుల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క మందులనేది స్ప్రే చేయడం వల్ల మన యొక్క పత్తి పంటలో అధిక దిగుబడి రావడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన పూతంతా కాయగా మారడానికి అవకాశాలనేవి ఎక్కువగా ఉంటాయి. మరియు అంతేకాకుండా మన యొక్క పత్తి పంటలో రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగుల నివారణ కొరకు వాటితో పాటు పత్తి పంటలో గులాబీ రంగు పురుగు తీవ్రత కూడా ఎప్పుడు ఎక్కువగా ఉంది. ఆ యొక్క గులాబీ రంగు పురుగు నివారణ కొరకు కూడా మనం ఎలాంటి మందులనేది స్ప్రే చేసుకోవాలనే దాని గురించి కూడా ఈ యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. అయితే ఇప్పుడు చెప్పే మనం 3 మందులను మనము పత్తి పంటలో ఎలాంటి సమయంలో స్ప్రే చేసుకోవాలంటే, మన యొక్క పత్తి పంటలో పూత సమయంలో మనము ఈ యొక్క మందులనేది స్ప్రే చేసుకోవడం మంచిది. అయితే వీటిలో పూత మొదటి సమయంలో స్ప్రే చేసుకున్న మందుల్లో ఒకటి అదామ కంపెనీ వాళ్ళది. అదేవిధంగా రెండవది టాటా కంపెనీ వాళ్ళది. ముందుగా అదామ కంపెనీ వాళ్ళు చూసుకుంటే ఎసిమైన్ అనేది దీంట్లో టెక్నికల్ కూడా గమనించుకున్నట్లయితే ఎసిఫేట్ అనేది మనకి 75% ఎస్పి రూపంలో ఉండడం జరుగుతుంది. ఇది ఒక కీటకనాశిని. దీనిని స్ప్రే చేయడం వల్ల పత్తి పంటలో వచ్చే పచ్చదోమ, తెల్లదోమ, అదేవిధంగా పేనుబంక నివారించి ఆకులనేది ముడిచిపోకుండా ఉండడానికి ఈ యొక్క మందు అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది. మరియు దీంతో పాటు కాంబినేషన్గా టాటా కంపెనీ వాళ్ళది నగాట్ అనే మందును స్ప్రే చేసుకుంటే పత్తి పంటలో వచ్చే లద్దె పురుగు, పచ్చ పురుగు, అదేవిధంగా గులాబీ రంగు పురుగును కూడా కొద్ది వరకు నివారించడానికి మంచిగా పనిచేస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క నగాటలో ఉండే టెక్నికల్ చూసుకున్నట్లయితే ఈ థైన్ అనేది మనకి 40% ప్లస్ కైపరామిథ్రిన్ అనేది మనకి 5% ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క నగాటా స్ప్రే చేయడం వల్ల పత్తి పంటలో మొగ్గలను కొన్ని పచ్చ పురుగులు కొరికి రాలిపోవడం జరుగుతుంది. ఆ యొక్క పచ్చ పురుగుల నివారణకు కూడా ఈ యొక్క నగాట అనే మందు చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ 2 మందులను స్ప్రే చేసిన తర్వాత 7 నుండి 8 రోజుల సమయంలో పూత సమయంలో రెండో స్ప్రేయింగ్గా చెప్పుకున్నట్లయితే పిఐ కంపెనీ వాళ్ళది కెఫిన్, కెమికండీస్ వాళ్ళది ప్రైడ్, మరియు వాటితో పాటు అగస్య వాళ్ళది రెంగర్ అనే మందును స్ప్రే చేసుకోవాలి. మరి వీటిలో ముందుగా మనము పిఐ కంపెనీ వాళ్ళు కెఫిన్లో టెక్నికల్ గమనించుకున్నట్లయితే 12 ప్రైడ్ అని మనకి 15% ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మందును స్ప్రే చేయడం వల్ల పత్తి పంటలో పేనుబంక, తెల్లజిగి, ఎర్ర నల్లి, పచ్చ నల్లి నివారించి ఆకులు అనేది పైకి ముడిచిపోకుండా ఉండడానికి ఈ యొక్క కెఫిన్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. మరియు దీని తర్వాత ప్రైడ్ అనే దానిలో టెక్నికల్ గమనించుకున్నట్లయితే ఎసిటమిప్రిడ్ అనేది మనకి దీంట్లో 20% ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ప్రైడ్ని స్ప్రే చేయడం వల్ల రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పచ్చదోమను నివారించడం చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. దీని తర్వాత అగస్య వాళ్ళది రంగార్లో టెక్నికల్ గమనించుకున్నట్లయితే క్లోరోప్రైరఫాస్ అనేది మనకి 50% ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మందును స్ప్రే చేయడం వల్ల పత్తి పంటలో వచ్చే లద్దె పురుగు, అదేవిధంగా పచ్చ పురుగు నివారించి పత్తి పంటలో మనకి మొగ్గలు, అదేవిధంగా కాయలు అనేవి రాలిపోకుండా ఉండడానికి ఈ యొక్క రంగర్ అనే మందు చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క రంగాన్ని మనం ఒక ఎకరానికి 250 మిల్లీల చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కీఫెన్ అనే మందుని దాదాపు 250 మిల్లీ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మరియు దీని తర్వాత చూసుకున్నట్లయితే ప్రైడ్ని ఒక ఎకరానికి 100 గ్రామ్స్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని మనము 5 నుండి 6 ట్యాంకుల వరకు స్ప్రే చేయవచ్చు. వీటితో పాటు మూడో స్ప్రే చేయవలసిన మందు ఏమిటంటే సుమిటో వాళ్ళది అకీమా అనేది, వాటితో పాటు సిజెంట్ కంపెనీ వాళ్ళది యాంప్లిగో అనే మందు. వీటితో పాటు మనము 319 అనే పౌడర్ను కూడా కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనము సుమేటో వాళ్ళ అకీమా అనే మందును మనము ఒక ఎకరానికి 250 మిల్లీ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మరి దీనిలో ఉండే టెక్నికల్ ఏమిటంటే ప్రైవెరోప్రాక్సిన్ అనేది మనకి 5% ప్లస్ డైఫెన్థ్యూరిన్ అనేది మనకి 25% ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మందును స్ప్రే చేయడం వల్ల మన యొక్క పత్తి పంటలో వచ్చే రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, అదేవిధంగా పేనుబంక, ఎర్ర నల్లి, పచ్చ నల్లిని నివారించి మన యొక్క పత్తి పంటలో వచ్చిన మొగ్గ మొత్తం రాలిపోకుండా ఉండడానికి ఈ యొక్క మందు అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఆకులు అనేవి ఏ విధంగా ముడత అనేది రాకుండా ఉండడానికి కూడా పనిచేస్తుందని చెప్పవచ్చు. మరి దీని తర్వాత సిజెంటా కంపెనీ వాళ్ళది యాంప్లిగో అనే మందు కూడా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క యాంప్లిగో అనే మందు స్ప్రే చేయడం వల్ల పత్తి పంటలో వచ్చే అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క యాంప్లిగో అనే మందును స్ప్రే చేయడం వల్ల పత్తి పంటలో వచ్చే గులాబీ రంగు పురుగును నివారించడానికి సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. క్లోరాంత్రిన్ నిలిప్రోన్ 10% ప్లస్ లండాక్లోరాంత్రిన్ 5% జెడ్సీ రూపంలో ఉండడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క మందుని స్ప్రే చేసే సమయంలో జాగ్రత్తగా స్ప్రే చేయాలి. ఎందుకంటే ఈ యొక్క మందుని స్ప్రే చేసే సమయంలో మన యొక్క శరీరం పైన పడినట్లయితే ఈ యొక్క మందు అనేది మండుతుంది. అందువల్ల మనం మందు అనేది స్ప్రే చేసే సమయంలో చాలా జాగ్రత్తగా మందుని అనేది స్ప్రే చేసుకోవాలి. వీటితో పాటు 319 పౌడర్ని కూడా కలుపుకొని స్ప్రే చేయాలి. ఎందుకంటే ఈ యొక్క మందుని స్ప్రే చేయడం వల్ల
దానిలో నత్రజని, పొటాషియం, కాల్షియం అనే టెక్నికల్ అనేవి ఉంటాయి. అందువల్ల కాయ అనేది బలంగా వచ్చి అదేవిధంగా మనకి మంచి దిగుబడిని రావడానికి మంచి అవకాశాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క యాంప్లిగో అనే మందును మనం ఒక ఎకరానికి 80 ml నుండి 100 ml వరకు స్ప్రే చేయవచ్చు. అదేవిధంగా 319 అనే మందును హాఫ్ కేజీ వరకు ఒక ఎకరానికి స్ప్రే చేయవచ్చు. దీనిని మనము 5 నుండి 6 ట్యాంకుల వరకు మనం మందు అనేది స్ప్రే చేయవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న మందుల్లో 3 మందుల్లో మనం ప్రధానంగా గమనించుకున్నట్లయితే మనము రసం పీల్చే పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, ఎర్రనల్లి, పచ్చనల్లి నుండి మన యొక్క పంటను ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా కాయ తొలుచు పురుగులైన పచ్చ పురుగు, లద్దె పురుగు, గులాబీ రంగు పురుగులను ఏ విధంగా సమర్థవంతంగా నివారించాలనే దాని గురించి ఈ యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని అనుకుంటున్నాము. అయితే మన యొక్క పత్తి పంటలో వీటిని నివారిస్తే మన యొక్క పత్తి పంటలో అధిక దిగుబడి రావడానికి మంచి అవకాశాలు అనేవి ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చెప్పుకున్న మనం 3 మందుల్లో మీ యొక్క పత్తి పంటలో పూత సమయంలో స్ప్రే చేసినట్లయితే మీకు అధిక దిగుబడి అనేది రావడానికి మంచి అవకాశాలు అనేవి ఉంటాయని చెప్పవచ్చు. మరి మన యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చిందనుకుంటే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.